BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు. పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేద్దు ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? రేయ్, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటంటే ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగడ్డివేరా? అంతా నీ చలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అంతా మన బ్యాచే. చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గాయ్స్, cheer him up. Come on. ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి. ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. Good shot, అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి నాకు తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా పడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, విష్ణుమూర్తి. బాబాయ్ బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అరిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా. సరే ఎక్కు. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు
జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ. ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చెన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. ముసుక. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? సారీ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే. క్లాస్ అవని నీ పని చెప్తా. Sir. నానా నాకేం తెలీదు. ఈ అమ్మాయి నేనేమనలేదు. ఒట్టు. Sir, I want to go out with your permission. ఓకే, నువ్వు వెళ్ళు. Thank you, sir. నానా నాకు కూడా. రేయ్, నువ్వు క్లాస్కి వచ్చి ఎంతసేపు అయిందిరా? 10, 5, 2, 1. ఒక నిమిషం అయింది. కూర్చో వెధవా. క్లాస్కి వచ్చి నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్ లో. సార్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్, కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు, కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా. చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. ఆగండ్రా, రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంట పడుతుంది. లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ఎ మిర్రర్. ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సిందే. యా షూర్. ఐయామ్ వెరీ గ్లామరస్, యు నో. అవర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్, యు నో. రఘునాథ్ అనే పేరు ఎప్పుడు విన్నావా? వాడితో పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆళ్ళమ్మైన పేరు మాధురి. అబ్బో, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేలుతాయి. జాగ్రత్త. బాగా అమ్మా, మన పొట్టిన ఏం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసిపిచ్చిదానా, అది చూడవే. పొద్దున్న నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి నల్లగుంటే నేనేం చేయనే? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు బొంబాయి నుంచి. అయ్య బాబా, పెద్ద మా అభివృద్ధి ఫీల్ అయిపోతున్నారు. సారీ. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో లింక్ రెడీ పెడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి, అంతే కదా? పద. అలా రా దారికి. అయినా ఇంత నల్లడు ఎలా పరిచయవాడే? మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే, తొందరగా వస్తావా? లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఓకే. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఇదెందుకు? మజ్జిగిరి అయిపోయా, ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్? వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే? ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? ఏంటే వద్దు సింహం జూలతోనే ఆడుకుంటావంటే? వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. వద్దు. నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లు తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో, నీకు తన్నం తల్లి. అమ్మో నన్ను వదిలేయ్. ఇది ఇట్టా తగులుకుంది బాబు.